ఇప్పుడున్న జనరేషన్‌లోని 2025లోని ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కానీ మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోలేదు. లేదు ఇప్పుడు తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ పర్ఫార్మెన్స్ ఎలాగుంటున్నాయి? నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోవచ్చా? లేదు నేను పెట్రోల్ వెహికల్‌కే ఉండొచ్చా? అనే దాని టాపిక్ కోసం మనం మాట్లాడుతున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్‌కే విజువల్స్. ఈరోజు టాపిక్ గురించి మనం ఫస్ట్‌గా వెళ్తే వీటిలో ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి ఉన్నాయి. అన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్‌గా వచ్చేసరికి వీటిలో ప్లస్‌లు. ఫస్ట్‌గాన అందరూ వచ్చి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్స్‌ని ఎక్కువగా తీసుకోవడానికి కారణం మనకి బ్యాటరీ వల్ల మనకి పెట్రోల్ ఛార్జెస్ అంటూ చాలా వరకు తగ్గుతాయి. రూపీస్ ఛార్జ్‌తోని 100 కిలోమీటర్స్ తిరగొచ్చు. ఈ ఒక్క కాన్సెప్ట్‌తోనే చాలా మంది వెహికల్స్ మీదకి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఒక్కటే కాన్సెప్ట్. సెకండ్ వచ్చేసరికి మనకి పొల్యూషన్ ఉండదు. నెక్స్ట్ సౌండ్ ఉండదు. ఏటి ఉండదు. మనకు ఉండే ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా మనకి అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఇది మనం చూస్తున్నప్పుడు వీటిలో కొన్ని ప్లస్‌ల కోసం మనం మాట్లాడదాం. ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో ప్లస్ పాయింట్లు చూద్దాం. మనకి పెట్రోల్ ఛార్జెస్ అయితే చాలా వరకు తగ్గుతాయి. సెకండ్ వచ్చేసరికి మనము డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అయితే చాలా అంటే చాలా బూట్ స్పేస్ ఉంటది. ఈవెన్ మనం పెట్రోల్ వెహికల్స్‌తో చూసుకుంటే ఎక్కువ డిక్కీ స్పేస్ ఉండడం వల్ల మనం చాలా బాగా ట్రావెల్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసరికి వీటిలో ఉండే పర్ఫార్మెన్స్‌లు కూడా ఈ మధ్య బాగా డెవలప్ చేశారు. ఇవన్నీ ప్లస్‌ల కింద మనం చూడొచ్చు. మాకు ప్లస్‌లొద్దు, మాకు మైనస్సే కావాలి అనుకున్న వాళ్ళ కోసమే ఇది. మైనస్‌లు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్‌గా వచ్చేసరికి సర్వీస్ కాస్ట్ పెట్రోల్‌కి దీనికి కన్సిడర్ చేస్తే పెట్రోల్ వెహికల్‌లోని మనకి ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి సర్వీస్ చేయించాలి. మనకి సర్వీస్ చేయించినప్పుడు పెట్రోల్‌కి సంబంధించిన వరకును ఎంతెంత అంటే మినిమమ్ 1500 అయినా పే చేయాలి. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి. అలా చూసుకున్నా మనకి ఒక 6000 అయితే మనకి చార్జెస్ పడతాయి. అదే మనం ఎలక్ట్రికల్ వెహికల్స్‌లోని మనకి ఏమైనా చార్జెస్ పడతాయి. వీటిలో కూడా చార్జెస్ పడతాయి. అది ఒక 1 ఇయర్ వరకు మనకైతే ఎక్కువ వరకు ఏ చార్జెస్ ఉండదు. 1 ఇయర్ తర్వాత మనము కొన్ని దాంట్లో కేర్ ప్లస్‌లు, వాటికి మెంబర్‌షిప్ అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం తీసుకుంటే గాని కొన్ని అప్లై అవ్వవు. కొన్ని ఫ్యూచర్స్ బగ్స్ కూడా చాలా వరకు ఉంటున్నాయి. కొన్ని బండిల్లోనే బగ్స్ ఉండడం వల్ల వెహికల్స్ ఆగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మైనస్‌ల్లో మనం చూస్తూ ఉంటే మనకి సర్వీస్‌లోని మేజర్‌గాన వెహికల్ అయితే ఒక బ్యాటరీ కంప్లైంట్ ఏమైనా వచ్చిందంటే మినిమమ్ 10 రోజులైనా వెహికల్ సర్వీస్ సెంటర్‌లో ఉంటుంది. 10 రోజులు మేము బండి సర్వీస్ సెంటర్‌లో పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. లేదు మాకంత ఓపిక లేదు అనుకుంటే మాత్రం తీసుకోకండి. మాకు ఆల్టర్‌నేట్‌గా ఇంకో వెహికల్ ఉంది అనుకుంటే మీరు ఎలక్ట్రికల్ వెహికల్ వైపు వెళ్ళొచ్చు. కానీ మాకొద్దు ఇంతంత ప్రెషర్ అనుకుంటే మాత్రం వెళ్ళకండి. ఇంకోటేంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్‌లోని కంప్లెయింట్స్ ఏమైనా వచ్చినప్పుడు మనకు చాలా అంటే చాలా ఇరిటేషన్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా నేను ఒకసారి ఫేస్ చేశాను. ఆ ఫేస్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇరిటేషన్‌గా అనిపిస్తది. ఎలాగుంటదంటే చుట్టుపక్కల అందరూను ఆ వెహికల్ తోసుకొని వెళ్తుంటప్పుడు ఏట్రా ఈడు ఎలక్ట్రికల్ వెహికల్ కొన్నాడు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అనుకుంటారు. అలాంటిది మీరు అలాంటివి ఫేస్ చేయకూడదు అనుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే స్కిప్ చేయండి. ఇంకా మైనస్ పాయింట్ ఏంటంటే వీటిలో ఉండే స్పేర్ పార్ట్స్. స్పేర్ పార్ట్స్ చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఈ స్పేర్ పార్ట్స్‌కే ఎక్కువ అమౌంట్‌లు ఏసేస్తున్నారు. దానికి తోడు సర్వీస్ ఛార్జ్. ఆ సర్వీస్ ఛార్జ్ దగ్గరే మనకి అరౌండ్ ఒక సస్పెన్షన్‌లో ఒక పార్ట్ మార్పించడానికి మాకు 11,000 అయిందంటే చూడండి. ఒక్క ఓలా దానికి. 11,000 అంటే చాలా ఎక్కువ. ఒక కామన్ మ్యాన్‌కి. అలాగ మీరు కన్సిడర్ చేయకుండానా లేదు మేము ఎలక్ట్రికల్ వెహికల్ వాడేసి కరెక్ట్‌గా వాడకుండా ఎలా పడితే వాడేసి వదిలేస్తాం అనుకుంటే మీరు అలాగైనా తీసుకోవచ్చు. లేదు మేము కన్ఫర్మ్‌గా పర్ఫెక్ట్‌గా వాడుకోవాలి అనుకుంటే మీరు ఇవన్నీ ఆలోచించండి. కొన్ని బ్రాండ్‌లకే ఎళ్ళండి. ఏటేటి అనుకున్నారు? ఓలా ఉంది, ఏథర్ ఉంది, టీవీఎస్ ఉంది, మనకి బజాజ్‌లోని ఉంది. బజాజ్ ఈ 4 కంపెనీలు కొద్దిగా తెలిసిన బ్రాండ్‌లు. ఇప్పుడు రీసెంట్‌గా సింపుల్ వన్. ఈ 5 వెహికల్స్‌లోని కన్సిడర్ చేయండి. 5 వెహికల్స్‌ని టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసి ఆ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలాగున్నాయో చూడండి. అదే కాకుండానా వాటి తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, మీ కొలీగ్ సర్కిల్‌లో గాని వెహికల్ ఎవరి దగ్గరైనా ఉందా? వీటి పర్ఫార్మెన్స్ ఎలాగుంది? అవన్నీ వాళ్ళ దగ్గర కనుక్కోండి. వాళ్ళ దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతే మీరు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మీరు అప్పుడు ఇవన్నీ చెయ్యాలి. ఇవేవి తెలుసుకోకుండా మనం ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్న తర్వాత ఇవన్నీ బాధలు పడకూడదు. అందుకోసం ఈ పర్టిక్యులర్‌గా ఈ వీడియో చేస్తున్నాం మేము. ఎందుకనుకున్నారు? మేము పడిన బాధ మీరెవరు పడకూడదు. అందుకోసమనే చెప్తున్నాను. మీరు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకునే ముందు ఇవన్నీ కన్సిడర్ చేసి మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే 1,00,000 బిలో వెహికల్స్ అయితే తీసుకోవడానికి చాలా వరకు స్కిప్ చేయండి. నేనైతే అవి స్కిప్ చేయమనే చెప్తాను. ఎందుకంటే 1,00,000 బిలో వెహికల్స్ అన్నీ కానీ బాగా ఉన్నాయి. కాకపోతే అన్నీ మీకు ఎక్కువ లైఫ్ అయితే రావు. వాటి పార్ట్స్ కూడా మాక్సిమం దొరకవు. సర్వీసులు కూడా ఉండవు. మీరు ఎక్కడో విలేజ్‌లో ఉన్నారు. విలేజ్‌లో ఉన్నోళ్ళు డైరెక్ట్‌గా ఎళ్లి ఎలక్ట్రికల్ వెహికల్ 1,00,000 రూపాయలకు 3 వెహికల్స్ వస్తున్నాయంటే డైరెక్ట్ ఎళ్లి తీసుకుంటారు.
ఆ వెహికల్స్ ఎక్కడ వాడతారు, ఎలా వాడతారో తెలుసుకోకుండా వాడేస్తారు. వాడు వర్షం పడినప్పుడు ఛార్జింగ్ పెడితే మనకి కాస్తదో లేదో కూడా తెలీదు. అదే మీరు కొద్దిగా తెలిసిన బ్రాండ్‌లోకి వెళ్లారనుకోండి, మీకు అలాంటి ప్రాబ్లమ్ కూడా రాదు. మెయిన్‌గా ప్రాబ్లమ్ రాకూడదు అనుకుంటే కొద్దిగా తెలిసిన బ్రాండ్‌ల్లోకెళ్ళండి. బ్రాండ్‌లోనే తీసుకోండి. తీసుకొని దాంట్లో మీ ఫ్రెండ్స్‌లో రివ్యూ తీసుకున్న తర్వాతే తీసుకోండి. మేము కూడా చెప్తున్నాము. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో పెట్రోల్ వెహికల్ తీసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే ఈ వెహికల్ సర్వీస్‌కి వెళ్తున్నప్పుడు సెపరేట్‌గా నాకు ఇంకో బండి లేదు. నేను నడుచుకొని వెళ్ళాల్సొస్తుంది. అలాంటి ప్రాబ్లమ్ మీరు కూడా ఫేస్ చేయకూడదు. అందుకోసం పర్టిక్యులర్‌గా చెప్తున్నాను మీకు కూడాను. మీ దగ్గర ఆల్టర్‌నేట్‌గా ఒక వెహికల్ ఉంది. మాకు ఎలక్ట్రికల్ వెహికల్ ఆల్టర్‌నేట్‌గా కావాలి అనుకుంటే మాత్రమే తీసుకోండి. లేదు అంటే పెట్రోల్ వెహికల్ పర్లేదు. మీకు పర్లేదు. కొన్ని రోజుల వరకు పర్లేదు. ఎందుకంటే ఇంకా ఒక 2, 3 ఇయర్స్ ఆగిన తర్వాత మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫుల్‌గా తీసుకోవచ్చు. 2030 లోపు మన ఇండియాలోని 30% వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ చేద్దామని అనుకుంటున్నాను. నేను ఇది ఓన్లీ బైక్స్ పరంగా చెప్తున్నాను. కార్స్ పరంగా నాకు అంత అవగాహన లేదు. బైక్స్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి ఆ విషయం చెప్తున్నాను. కార్స్‌లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో అది నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కిందన కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీరు కిందన మనకు కామెంట్స్‌లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో దానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎక్కడైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎలక్ట్రికల్ వెహికల్ ఎవరైనా కొనాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి.